నమస్తే, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బాల కళ్యాణి. ఈరోజు ఇంట్లో ఉన్న వాటితోనే ఎలాంటి కెమికల్స్ లేకుండా నూనె తయారు చేసి దీనికి కావాల్సినవి మనకి గుంటెగరగరాకు, కరివేపాకు, మందార పువ్వులు, మెంతులు, కొబ్బరి నూనె. గుంటెగరగరాకు మనకి మార్కెట్లో కూడా దొరుకుతుంది, అది పౌడర్ రూపంలో కూడా దొరుకుతుంది. కొబ్బరి నూనె మనం కడాయిలో వేసేసుకొని అందులో గుంటెగరగరాకు, కరివేపాకు, మందార పువ్వులు, మెంతులు, కొబ్బరి నూనెలు అన్ని మిక్స్ చేసేసుకొని మనము మంచిగా మరిగించుకోవాలి. పొయ్యి సిమ్లో పెట్టి వాడటం వల్ల మనకి జుట్టు నల్లగా అవుతుంది, మరి ఊడిపోదు. ఊడిన జుట్టు కూడా మళ్ళీ వస్తాయి. ఇలాగే ఇంట్లోనే తయారు చేసుకునే వాళ్ళు తెల్ల వెంట్రుకలు కూడా వచ్చేవి కావు. ఇప్పుడు చిన్నతనం నుండే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. ఈ నూనె వాడడం వల్ల మంచిగా నల్లగా అవుతాయి. పొయ్యి సిమ్లో పెట్టుకొని నూనె కాగించుకోవడం వల్ల ఆకుల రసాలు మొత్తము అందులోకి దిగుతాయి. ఆ నూనె మనకి మంచిగా తయారవుతుంది. ఇలాగా మధ్యలో కలుపుకుంటూ ఇలా మరిగించుకోవాలి. మనము మొత్తము ఇలాగ ఈ కలర్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. నూనె ఇలాగా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత ఆకులని వేరు చేసేసి మనము జల్లట్లో ఇలా వడపోసుకోవాలి. నూనె వడపోసుకున్న తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. జుట్టు కుదుళ్ళకి మనము మంచిగా మర్దన చేసుకోవాలి. నూనెతో మర్దన చేసుకున్న తర్వాత 2-3 గంటల తర్వాత తలంటు స్నానం చేసుకుంటే మన జుట్టు నల్ల వెంట్రుకలు మంచిగా అవుతాయి, తెల్ల వెంట్రుకలు అస్సలు రావు. ఇలా చేసి పెట్టుకుంటే మనము ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోవచ్చు. దృఢంగా పెరుగుతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.